ఇసుక అన్నటువంటిది ఎవరికి అవసరం? ఇల్లు కట్టుకునే వాళ్ళకి అవసరం, భవన నిర్మాణాలకి అవసరం. ఇల్లు అందరూ కట్టేసుకుంటారా? లేదు కదా. ఇంటి అంటే ఒక స్థలం కొనుక్కున్న వాళ్ళు కట్టించుకుంటారు, లేకపోతే బిల్డర్ కట్టించుకుంటారు. ఈ రెండే కదా జరిగేది. కానీ ఈ ఇసుక అన్నటువంటి దాన్ని దోచుకోవడం అనే కంటే కూడా సంపాదించుకోవడం అన్నటువంటిది అధికారంలో ఉన్న వాళ్ళకి సహజంగా అలవాటు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ముందు డ్వాక్రా మహిళలకి చేత అమ్మిస్తామన్నారు. డ్వాక్రా మహిళలు ముందు పెట్టి మొత్తం ఎమ్మెల్యేలు తీసుకునేవాళ్ళు, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఆ తర్వాతన ఫ్రీ అన్నారు, అందరికీ ఫ్రీ అన్నారు. ఎక్కడ ఎవరికి ఫ్రీ వచ్చేది కాదు, అంతా పట్టుకెళ్ళడం, డబ్బులు పెట్టి కొనుక్కోవడం. తర్వాత ఆ సమస్యను పరిష్కరించి ఒక పాలసీ తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చాక 6-7 నెలల పాటు ఏ పాలసీ చేయకపోవడంతో ఎక్కడ కార్యకలాపాలు అక్కడ స్తంభించిపోయినాయి. అప్పుడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరిగిపోయిందంటూ ఉద్యమాలు చేశారు. అప్పుడు ఇసుక పాలసీ ఫస్ట్ టైం పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ నుంచి రేటు ఫిక్స్ చేసేసి ఆ రేటుకి అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి అన్నటువంటిది. అక్కడ తగిన విధానం లేదు, అది ఫెయిల్ అయ్యింది. మళ్ళీ డంపింగ్ యార్డులు పెట్టి అక్కడి నుంచి అన్నారు, అది ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత ఎక్కడికక్కడ సప్లై అన్నటువంటిది పెట్టుకొచ్చారు. అది వాళ్ళు అక్కడ కాంట్రాక్ట్ లోకల్గా ఎవడు కొనుక్కెళ్ళట్లేదు కాబట్టి టోటల్గా రాష్ట్రం అంతా కూడా కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు చేసుకొచ్చారు. ఇక్కడ ఇసుక అన్నది ఎక్కడైనా అక్కడైనా అప్పట్లో ఉట్టి తెలుగుదేశం వాళ్ళే తినేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వానికి కొంత తినిపించి నాయకులు కొంత తింటున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి బాటలో రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నారు. స్థానిక అవసరాల కోసం ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు అన్నటువంటిది ఉత్తర్వులు ఇచ్చారు. దాన్ని అడ్డు పెట్టుకుని స్థానిక అవసరాలు ఎవరికి ఉంటుంది? రోజు ఇసుక అవసరం బిల్డర్కి తప్ప. రోజు ఇల్లు కట్టేసుకుంటాడా పేదోడు? రోజు ఇల్లు కట్టేసుకుంటాడు మధ్యతరగతోడు? లేదు కదా. స్థానిక అట్లాంటి వాళ్ళకి అన్నది ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? ఎవరికి తెలియదు. ఇప్పుడు అక్కడ ఇసుక అన్నటువంటిది రేట్లు పెరిగిపోవడం బిగిన్ అయిపోయింది, 2000 నుంచి 7000 రూపాయల దాకా. కాబట్టి క్రమంగా జరిగేది జరిగిపోతుంది. ఇక్కడ చేతనైతే ఆ జిల్లాల వారీగానో లేకపోతే ఒక్కొక్క రీచ్ వారీగానో ఒక్కొక్కళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి, లేదా అక్కడే యువతరాన్ని పెట్టి ప్రతి ఇసుక వెళ్ళేటప్పుడు అక్కడ లోడింగు లారీ, అట్లాగే అంటే అక్కడే ప్రొక్లైనర్ పెట్టడం, లారీ అక్కడికి వచ్చి లోడ్ చేయించుకోవడం, అక్కడే బిల్లు ఒక లారీకి ఎంత అనేది కనుక ఓ ఛార్జ్ కరెక్ట్గా వసూలు చేస్తే ప్రభుత్వానికి వస్తే ఆ కుర్రాళ్ళకి ఉపాధి అవకాశం వస్తుంది. అది నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, కానీ ఆంధ్రాలో ఫెయిల్ అయ్యింది. రేవంత్ కాస్త యూత్ పక్షపాతి కాబట్టి ఆ రూట్లో ఆలోచిస్తే బెటర్.